ఐపీఎల్ 2026 సీజన్ లో మొదటి 5 మ్యాచ్ల్లో పరాజయాలను ఎదుర్కొన్న కోల్కతా నైట్ రైడర్స్ ఆ తర్వాత వరుసగా 4 విజయాలు అందుకుంది. అయితే కేకేఆర్ వరుస విజయాలకు ఆర్సీబీ బ్రేక్ వేసింది. రాయ్పూర్ లో జరిగిన మ్యాచ్ లో కోల్కతా నైట్ రైడర్స్ పై 6 వికెట్ల తేడాతో ఘన విజయం అందుకుంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. విరాట్ కోహ్లీ సూపర్ సెంచరీతో ఆర్సీబీని విజయ తీరాలకు చేర్చాడు. అయితే కార్తిక్ తాగి వేసిన 6వ ఓవర్లో తన వ్యక్తిగత 21 పరుగుల వద్ద విరాట్ కోహ్లీ ఇచ్చిన క్యాచ్ ని రోమన్ పావెల్ డ్రాప్ చేయడం, ఆ తర్వాత విరాట్ కోహ్లీ కోల్కతా బౌలర్లపై విరుచుకుపడి ఐపీఎల్ లో తన 9వ సెంచరీని నమోదు చేశాడు. దీంతో అవుట్ అయ్యే ప్రమాదం నుంచి బయటపడ్డ విరాట్ కోహ్లీ ఆర్సీబీని గెలిపించగా అంది వచ్చిన అవకాశాన్ని చేజార్చుకున్న కేకేఆర్ ప్లే ఆఫ్ రేస్ లో వెనకబడిపోయింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన కోల్కతా నైట్ రైడర్స్ 4 వికెట్లు కోల్పోయి 192 పరుగులు చేసింది. ఇక ఆ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ జట్టు 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఇక మ్యాచ్ అనంతరం తమ ఓటమిపై కేకేఆర్ కెప్టెన్ అజింక్య రహానె స్పందించాడు. ఈ మ్యాచ్ లో ఓటమికి ప్రధాన కారణం ఫీల్డింగ్ వైఫల్యమే. ముఖ్యంగా విరాట్ కోహ్లీ లాంటి డేంజరస్ ప్లేయర్ క్యాచ్ ను వదిలేయటం మ్యాచ్ ఫలితాన్ని మార్చేసిందని అజింక్య రహానె చెప్పుకొచ్చాడు. గత 4 మ్యాచ్ల్లో తమ జట్టు ఫీల్డింగ్ అద్భుతంగా ఉంది, కానీ ఈ మ్యాచ్ లో కీలక సమయాల్లో క్యాచ్లు జారవించడం విజయావకాశాలను దెబ్బతీసిందని అజింక్య రహానె అన్నాడు. ఈ పిచ్చిపై క్రీజులో పాతుకుపోతే పరుగులు సాధించడం ఈజీ, అయితే కొత్తగా వచ్చే బ్యాటర్ కి ఈ పిచ్చి అంత సులభం కాదు. ఆరంభంలోనే కోహ్లీని అవుట్ చేసి అవకాశాన్ని అందిపుచ్చుకొని ఉంటే ఫలితం మరోలా ఉండేదని రహానె అన్నాడు. అలాగే కోహ్లీ దేవదూత్ పడికల్ మధ్య భాగస్వామ్యం కీలక మలుపైందని రహానె పేర్కొన్నాడు. చేజింగ్ లో విరాట్ కోహ్లీ ప్రమాదకరమైన బ్యాటర్, అలాగే పడికల్ అద్భుత ఫామ్ లో ఉన్నాడు. వీరిద్దరిని కట్టడి చేయడంలో మేము విఫలమయ్యాం. ముఖ్యంగా స్పిన్నర్లు అనుకున్నంతగా ఆకట్టుకోలేకపోయారు. అయితే జట్టు ఓడిపోయినప్పటికీ యువ పేసర్ కార్తిక్ త్యాగి బౌలింగ్ పై రహానె ప్రశంసలు కురిపించాడు. అతను నిలకడగా బౌలింగ్ చేస్తున్నాడు. స్పష్టమైన ఆలోచన విధానంతో ప్రణాళికలు అమలు చేయడంలో త్యాగి చూపిస్తున్న పట్టుదల బౌలింగ్ లో కీ రోల్ పాత్ర పోషిస్తున్నాడని రహానె చెప్పుకొచ్చాడు. ఇక ఈ మ్యాచ్ ఓటమితో ప్లే ఆఫ్ అవకాశాలు సంక్లిష్టంగా మారాయని తెలుసు, అయితే మిగతా మ్యాచ్లు గెలవడానికే ప్రయత్నిస్తాం అని రహానె చెప్పుకొచ్చాడు.